టీడీపీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి నుంచి రక్షించాలంటూ దేవీభూషణ్ ప్రవళి ప్రెస్ క్లబ్లో కోరారు. 2019లో చిన్నతోట కృపారావు అనే ఒక వ్యక్తి ఇల్లు, అలాగే అతని 49 సెంట్ల స్థలం పార్థసారథి రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. కృపారావు నుంచి ఆ ఇల్లు, స్థలం తమ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని చెప్పారు. లక్షలు ఖర్చు చేసి పాత ఇంటిని మరమ్మతులు చేసి సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంలో పార్థసారథి రెడ్డి ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని ఆయన నుండి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. మాత్రం మేము ఆ ఇంటినంతా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా మేమే మా సొంత డబ్బులతో రెండో ఫ్లోర్ కూడా ఇల్లు కట్టుకున్నాము. 2019 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఆ ఇంట్లోనే మేము ఉన్నాము. అప్పుడు ఆ కృపారావు పార్థసారథి ఇద్దరు కలిసి నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేశారు. అప్పుడు నేను మొబైల్ కోర్టులకి కడప కోర్టులో వేశాను. అప్పుడు కోర్టు వారు కృపారావుకు పార్థసారథికి నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు కోర్టుకు హాజరయ్యి అప్పుడు పేర్ల పార్థసారథి గారిని, కృపారావును, మమ్మల్ని అందరినీ హాల్లోకి పిలిచి కోర్టు హాల్లోకి పేర్ల పార్థసారథి మీరేనని అడిగితే అవును నేనే అన్నాడు. కాదయ్యా, కృపారావు ఆస్తి కృపారావుకు రాపించావు, అతను భూషణం అని అతనికి అమ్ముకున్నాడు, మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తామని మాట ఇచ్చినారు కదా, అతనికి రిజిస్ట్రేషన్ చేపియాలి కదా అని చెప్తే నేను రిజిస్ట్రేషన్ చేపిస్తానని అమ్మలేదు, కృపారావు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా అని చెప్తే నేను నమ్మి అతనికి దస్తవీజులు ఇచ్చాను, ఇప్పుడు మీరు నోటీసు పంపించినాక నాకు తెలిసింది అని చెప్పి పార్థసారథి గారు కోర్టులో చెప్పారు. అప్పుడు పార్థసారథి గారితో మీరు నిజాయితీ పరుడుగా ఉన్నారు, అయితే మరి కృపారావుకు రాసి ఇచ్చినావు కదా, ఈ ఇంట్లో ఎవరికైనా అమ్ముకోపో నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పి రాసి ఇచ్చినావు కదా, ఇది నువ్వే కదా రాసి ఇచ్చిందని చెప్పి కోర్టు వారు ఇస్తే ఈ సంతకం నాది కాదని చెప్పి ఆడ బుకాయించాడు. తర్వాత సరే అటైతే అని చెప్పి మళ్ళా కృపారావుకు మేము డబ్బులు ఇచ్చిన దాంట్లో పేర్ల పార్థసారథి ఇక్కడ సంతకం కూడా పెట్టాడు. ఆయన కాక మళ్ళా వచ్చేసి సుధాకరు, షాలిం ఖాను, తులసాకు రాము వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు. మేము కృపారావుకు డబ్బులు ఇచ్చిన దాంట్లో స్వయాన పార్థసారథి రాసి సంతకం పెట్టాడు. ఇప్పుడు ఆ కోర్టు వారు అడిగినప్పుడు అది నాకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్తే మేము నమ్మి కృపారావుకి ఇచ్చినాను అని అబద్ధం చెప్తే అప్పుడు కృపారావు మీద కేసు పెట్టని చెప్పి కోర్టు వారు జడ్జి గారు అంటే కృపారావు మీదనే కాదు నా ఇంటి జోలికి వచ్చిన భూషణం పైన కూడా కేసు పెడతా అని చెప్పినాడు. అప్పుడు నీ నిజాయితీ నిరూపించుకోయా అని జడ్జి గారు చెప్తే అప్పుడు సర్లే సార్ అన్నాడు. మరి డబ్బులు ఇచ్చిందంటే కూడా నువ్వు